హాయ్ అండి. ఈరోజు కుక్కర్ చికెన్ ఏ విధంగా చేయాలో చూద్దాము. మా సారు నిన్న చికెన్ తీసుకొచ్చారు. నాకేమీ హెల్త్ బాగాలేదు. ఫాస్ట్గా ఏ విధంగా చేయాలా అనుకున్నాను. కుక్కర్ చికెన్ గుర్తుకొచ్చింది నాకు. మా ఫ్రెండ్ చేసిందనమాట. ఆ విధంగా చేశానమాట. దీనికోసం 2 ఆనియన్స్, ఒక టొమాటో పెద్దది, 2 చిల్లీస్, బిర్యానీ ఆకు, లవంగా, దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇవన్నీ నేను ఈ 3 ఐటమ్స్ ధనియాలు, జీలకర్ర మిక్సీ బట్టి వేసుకుంటాను. బిర్యానీ ఆకు, లవంగా, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర. నా దగ్గర మిక్సీ పాడైందనమాట, అందుకని డైరెక్ట్గా వేసాను. ఈ విధంగా నేను బాండీలో డైరెక్ట్గా చికెన్ వేసి ఆయిల్ ఏం వేయకుండా వాటర్ ఇనికిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నేను ఎప్పుడు చికెన్ చేసుకున్నా కూడా ఈ విధంగా చేస్తానండి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయను నేను. ఆ తర్వాత అల్లం ఈ విధంగా నేను ఎప్పుడు మిక్స్ చేసి పెట్టుకుంటా ఒక డబ్బాకి. అది ఒక 1.5 స్పూను వేసుకొని మిక్స్ చేసుకొని, ఈ విధంగా 1.5 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఏదైనా అల్లం వేసుకున్నా, పసుపు వేసుకున్నా, టొమాటో, ఆనియన్స్ ఏది వేసుకున్నా 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. ఫాస్ట్గా చేద్దాం అనుకున్నాం కదా, అందుకని నేను ఈ విధంగా ప్లాన్ చేసుకొని చేశాను అనమాట. ఆ తర్వాత పసుపు వేసుకున్న ఈ విధంగా 1 స్పూను. అది మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం చికెన్ పక్కా తీసుకున్నా. మా పాపకేమో ఫ్రై అంటే ఇష్టము, మా సారేమో చికెన్ పులుసు అయితేనే తింటారు, ఫ్రై తన తినరు అనమాట. అందుకని తర్వాత చేద్దామని పక్కన పెట్టా. పసుపు వేసి మగ్గిన తర్వాత అందులో మనం ఆనియన్స్, చిల్లీ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవి చూపించా కదా, అవి కూడా వేసుకొని కొంచెం మూత పెట్టి ఇవి వేసాం కదా, అందువల్ల ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఇవి వేసుకున్నప్పుడు మిగతా ఐటమ్స్ ఏవైనా 2 మినిట్స్ సరిపోతుంది. తర్వాత ఒక టొమాటో కట్ చేసుకున్నా కదా, అది వేసుకున్న. 2 స్పూన్స్ కారం వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ విధంగా కుక్కర్లోకి తీసుకున్నా అండి. కుక్కర్లో ఉడికిచ్చేద్దామని చెప్పి దానికోసం ఇక్కడ చూపిస్తున్నా కదా, లోటాతో నేను 2 లోటాలు వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే పులుసు మసాలా ఎక్కువ తింటారని చెప్పి. మీరైతే 1.5 పోసుకుని ఎంత చికెన్ తీసుకుంటారో మీరు ఎంత పులుసు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ తీసుకోండి వాటరు. లేకపోతే ఎక్కువ వాటరీగా అయిపోతుంది అనమాట. 4 విజిల్స్కి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందనమాట. దాంట్లోకి నేను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకున్నా అండి. బాగుంది చికెన్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.